రమణ మహర్షి ఆణిముత్యాలు. జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి. జ్ఞానం ఎలా లభిస్తుంది? తనను తాను విచారించుకోవడం చేత. కనుక సాధన విచారణతో మొదలై సమర్పణతో ముగుస్తుంది. ఎప్పుడు ఆనందంగా ఉండేవాళ్ళే విజేతలుగా నిలుస్తారు. రమణ మహర్షి చూడండి ఎలా చెప్తున్నారు. ఎక్సలెంట్. జగన్నాటకాన్ని త్యజించి లోపల ఉన్న ఆత్మను అన్వేషించండి. మీలోనే ఉంటూ మీకు ఏ ఆపద కలగకుండా సురక్షితంగా ఉండేలా నేను కాపాడుతాను. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితము సరిపోదు. మారులెస్. చక్కగా చెప్తున్నారు. ఈ దేహంలో ఉన్న నేను శరీరంలో ఉన్నాను. ఆ నేను అనేది ఆత్మ. అది శాశ్వతమైనది. దానికి నాశనం లేదు. ప్రతి కదలిక ఈశ్వరునిదే. జరిగేది జరుగుతుంది, జరుగనిది జరగదు. ఇది సత్యం. కనుక మౌనంగా ఉండటం ఉత్తమం. ఎక్సలెంట్. నువ్వు చేసే ఏ ప్రయత్నము వృధా కాదు. నువ్వు చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించవలసిందే. అది మంచైనా చెడైనా. అద్దె ఇంట్లో ఉన్నవాడికి సొంత ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏమంటే, అద్దె ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాడు. సొంత ఇంట్లో ఉన్నవాడు ఒకేసారి ఖాళీ చేస్తాడు. మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రం సముద్రం అంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు. అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు. చూడండి అసలు రమణ మహర్షి గారు కోర్స్ ఎంత బాగా చెప్తున్నారు. ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు. సృష్టికర్త వారి వారి ప్రారంధ కర్మానుసారము జీవులను ఆడించును. జరుగునది ఎవడు ఎంత ప్రయత్నించిననో జరగదు. జరుగునది ఎవడు ఎంత అడ్డు పెట్టిననో జరగక మాందు. ఇది సత్యము. కనుక మౌనముగా ఉండటమే ఉత్తమం. వెరీ గుడ్. ఎక్సలెంట్. మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేకమేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి వాటి మీది నుంచి దృష్టిని మరల్చితే వాటంతటా అవే కుప్పకూలిపోక తప్పదు. ఇది తప్పని అది ఒప్పని విమర్శించవద్దు. విమర్శల వల్ల ఎవ్వరూ బాగుపడరు. నీవు గాఢనదిలో ఉన్నప్పుడు తప్పు ఒప్పు తెలుస్తున్నాయా? తెలియటం లేదు. అందుచేత మెలకువలో నిద్రపోవడం అభ్యాసం చేయి. నీవు ఆత్మలో నిలకడగా చెందినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పరిసరాలను విస్మరించి ఆత్మస్థుడివికా. నీవు ఇతరులకు ఎంతగా చెప్పినా వారు అవి గ్రహించలేరు. ముందు నీవు మంచిగా ఉంటూ మౌనంగా ఉండు. ఇట్లా మౌనంగా ఉండటం చేత నీ ఇచ్ఛాశక్తి వృద్ధి పొందుతుంది. అప్పుడు ప్రపంచం భగవంతుని రాజ్యంగా విలసిల్లుతుంది. స్వరాజ్యం నీలోనే ఉంది. వెరీ